Andariki Namaskaram. I think I have said this almost at every place, but I'll say it again. Shooting lo chala Telugu నేర్చుకున్నాను, but చాలా గ్యాప్ వచ్చే వారికి కొంచెం మర్చిపోయాను. సో తప్పుగా మాట్లాడితే క్షమించండి. But like I feel this 18-year-old who won Miss India in 2016 wouldn't have thought that I'll be doing this amazing film and I'll be part of this beautiful love story. And when I was told how the story is going to be, what my role is going to be, and so many personalities I'll have to play, I was thinking, will I be able to do it? But I think the entire team supported me so much. Navdeep Garu and Bhavna Garu, Anant Garu, Amneendra Garu, our director, writer, DOP, that I believed in myself and I could play those multiple personalities in one film, in my first film in Telugu. So I think this love story is not only about romance, it's about what love means to each one of us. हर एक पर्सन लव के बारे में क्या सोचता है, क्या समझता है, it's all up to you, how you perceive the film. It's so open to perception. So yes, we worked really hard. There are beautiful sceneries, amazing cinematography, really beautiful songs, and like this cinema tappakunda chudandi, you won't be disappointed. And I would say నిజమైన లవ్ అంటే ఎంత తెలియాలంటే మౌలి చూడండి. అండ్ ఈవెన్ ఇఫ్ యూ నో రియల్ లవ్, యూ షుడ్ స్టిల్ గో అండ్ వాచ్ ఇట్ బికాజ్ కనెక్ట్ అవుతారు, మొత్తం కనెక్ట్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు బీ హియర్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ అండ్ వార్మ్ విషెస్. థ్యాంక్ యూ. హలో అండి, ఇంతవరకు భావనల గురించి మాట్లాడుకున్నారు కదా, ఆ భావన నేనే. నా పేరు భావన అండి. ఈ సినిమాలో హారిక రోల్ చేస్తున్నాను. మీరు ఇంతవరకు అడుగుతున్నారు కదా, దీంట్లో రొమాన్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, లైక్ చాలా వైల్డ్గా ఇది ఉందని. నేను అలా అనుకునే నీట్గా పద్ధతిగా MBA పూర్తి చేసి జాబ్ చేస్తున్న అమ్మాయిని నేను. అలాంటి నాకు ఒక సినిమాలో చెయ్యాలి వినగానే నాకు అంత ఇంట్రెస్ట్ చేయాలి అనిపించింది అంటే అర్థం చేసుకోండి, ఇట్స్ మ్యాజిక్. ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న సిటిజన్ లాగా నేను చెప్తున్నాను. లైక్ ఇది వయసుతో సంబంధం లేదు, మీరు చేసే పనితో సంబంధం లేదు, మీరు ఎవరితో చూస్తున్నారో అవసరం లేదు. ఇట్స్ అబౌట్ లవ్. జాబ్ చేసిన నాకు, జాబ్ నుంచి బయటకు వచ్చి సినిమాలో భాగమైన నాకు ఒకటే చెప్తున్నాను, ఇది మనందరికీ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా, ప్రేమతో చూడాల్సిన సినిమా. ప్రేమ అంటే ఏంటో తెలియాలి అంటే చూడాల్సిన సినిమా. ఖచ్చితంగా చూడండి ఏప్రిల్లో. ఎవరన్నా మీకు ఫోన్ చేసి చెప్పారా? ఎవరు చెప్పండి. నాతో పనిచేయడానికి భయపడ్డ హీరోయిన్స్ ఎవరు? నాకు అసలు పూర్తిగా అర్థమైంది. లేదు పూర్తిగా, ఎందుకంటే నేను నార్మల్ వస్తున్నాను కదా సో నాకు మా ఫ్రెండ్స్ అందరికీ తెలిసినప్పుడు ఇలాగ మేఘాలయలో షూటింగ్, అవుట్డోర్ షూటింగ్, నా ఫస్ట్ సినిమా, ఫస్ట్ ఆపర్చునిటీ. మా ఫ్రెండ్స్ అందరూ, అమ్మ పాప కాస్త జాగ్రత్తగా ఉండు, నువ్వు వస్తావా తిరిగి ఉంది. భయం అయితే క్రియేట్ అయ్యింది, నేను భయంతో వచ్చాను. కానీ ఎవరండి చెప్పింది అసలు? ఎవరు? అంతా మీడియా అంతా కుట్టగట్టి పాపం ఒక మంచి మనిషిని అలాగ ఎలా, అసలు ఎంత రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఇంకా పాపం ఒక బయట ఒక ఇమేజ్ ఉంది, లోపలేమో ఎంత మంచి ఎంత కైండ్నెస్, ఎంత ప్యూర్ హార్ట్, అసలైన ప్రేమ. మీకు ఇలాంటి మనిషిలో దొరుకుతుందంటే మీరు నమ్ముతారా? త్వరలో లవ్ మౌలి నుంచి అయిపోయిందండి. సినిమా రెడీ ఫర్ రిలీజ్. సెన్సార్ కోసం వెయిటింగ్ అండి. 19th అని డేట్ అనుకున్నాం, బట్ సెన్సార్ కొంచెం టైం ఎందుకు అవ్వదు సార్? లేదు సార్, మీ డైలాగ్ లీడ్ ఉంటే కనుక మొత్తం ప్రేమ గురించి అని ఉంటుందండి. అది సెన్సార్ అంటే వాళ్ళ పని వాళ్ళు చేయాలి కాబట్టి డెఫినెట్గా అది వెళ్ళినప్పుడు డైరెక్టర్ వాళ్ళు కూర్చొని వాళ్ళు డిసైడ్ అవుతారు. అవ్వకపోవడానికి ఏముంటుంది సార్? అవ్వకపోవడానికి ఏముండదు, అలా ఏముండదు. వాళ్ళు కొన్ని కోరుకుంటారు, దాన్ని బట్టి మనం దాన్ని
ప్రేమ గురించి అండి, అంటే ట్రూ లవ్ అంటే ప్రేమ అనేది మనం అనుకుంటున్నాం ప్లూటానిక్గా ఇలా ఉండాలి అలా ఉండాలని కాదు, ట్రూ లవ్ అంటే ఇదా అని చెప్పే ఉద్దేశం.